ఎలక్షన్ హడావుడిలో చుట్టూ జనాలందరూ పోలింగ్ డే జోరులో కనిపిస్తే మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమకు కావాల్సిన అప్డేట్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ మహేష్ ఏమైనా చెప్పారా, లేకుంటే టెక్నీషియన్స్ ఎక్కడైనా లీక్ చేశారా? అసలు ఉన్న పలాన గట్టెమిని అభిమానుల్లో ఆ జోష్కి రీజన్ ఏంటి? డీటెయిల్స్ చూసేద్దాం, వచ్చేయండి. మీకు బాగా గుర్తుందా, రీసెంట్గా దుబాయ్లో బాగా వర్షాలు పడుతున్నాయని అక్కడ చేస్తున్న పనికి కామా పెట్టేసి వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అండ్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ. ఆ తర్వాత మహేష్ రాజమౌళి సినిమా గురించి చెప్పుకోదగ్గ అప్డేట్ అయితే ఏదీ రాలేదు. కానీ ఎలక్షన్ డే రోజు రాజమౌళి పెట్టిన సోషల్ మీడియా పోస్టు మహేష్ ఫ్యాన్స్కి చాలా విషయాలను చెప్పకుండానే చెప్పేసింది. ఓటు కోసం దుబాయ్ నుంచి వచ్చామని పోస్ట్ పెట్టారు రాజమౌళి. దీన్ని బట్టి మహేష్ మూవీ స్టోరీ డిస్కషన్స్ దుబాయ్లో శరవేగంగా జరుగుతున్నాయని హింట్స్ అందుతున్నాయి. పనిలో పనిగా స్క్రిప్ట్కి తగ్గ కాస్ట్యూమ్స్ సెలక్షన్స్ కూడా జరుగుతుంది. రాజమౌళి స్క్రిప్ట్ పనులు చేస్తుంటే రాజమౌళి మాత్రం దుబాయ్లో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అండ్ మెటీరియల్ షాపింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీ ఇది. ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు అన్నట్టుగా తెరకెక్కించాలన్నది రాజమౌళి కల అట. బడ్జెట్ పరంగా లిమిట్స్ ఏమీ పెట్టుకోలేదని, ప్రాజెక్ట్కి స్పాన్ని బట్టి ఖర్చు పెట్టాలని, దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నామని అంటున్నారు ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని గట్టెమిని అభిమానులు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.